but the sunlight hits in so many ways. Grab my shades and hit the streets, no plan, chasing. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి టేస్టీ రెసిపీ అయితే చూపిస్తున్నాను. ఏమంటే నోరు చెడిపోయినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, ఏదైనా కారంగా తినాలనిపించినప్పుడు, ఇంకా ఇంట్లో తరకారీలు ఏమీ లేనప్పుడు ఎర్రకారం అయితే చేసుకోండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఫస్ట్కే ఇక్కడ నేను చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని ఒక హాఫ్ స్పూన్ జీలకర్రని అయితే వేయించుకున్నాను. మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకుని ఇంకా జీలకర్రని కూడా మనం మిక్సీ జార్లోకి వేసేసుకోవాలా. ఇంకా మిరపకాయలు చూడండి, ఎండు మిరపకాయలు తీసుకున్నాను. నేను ఒక 15 బ్యాడగ్ మిరపకాయలు తీసుకున్నాను. ఇంకో 10 మిరపకాయలు వచ్చేసేసి మామూలు మిరపకాయలు, ఎండు మిరపకాయలు ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. మీ ఇష్టం, మీకు ఏది కావాలన్నా తీసుకోండి. బ్యాడగ్ మిరపకాయలు అయితే కంపల్సరీగా వేసుకోండి, ఎందుకంటే మంచి కలర్ వస్తుంది, ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది, ఎక్కువ కారం ఉండవు. ఇంకా ఆయిల్ ఏమి వేయకుండా డ్రైగా రోస్ట్ అయితే చేసుకుంటున్నాను ఎండుమిరపకాయలని. నేను ఇక్కడ చూడండి, మంచి స్మెల్ వస్తుంది మనకి బ్యాడ్గా మిరపకాయలు వేగేటప్పుడు. ఇంకా ఈ మిరపకాయలు వేగినాక మనం వీటిని కూడా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకున్నలా. మనము అన్నీ కూడా మామూలు ఒట్టు మిరపకాయలు చిన్న ఉంటాయి కదా, అవి ఒట్టు మిరపకాయలు తీసుకుంటే ఎక్కువ కారం అయిపోతుంది, తినేకి కూడా అయ్యలేదు. సో ఇక్కడ కొన్ని బ్యాడ్గా మిరపకాయలు, కొన్ని నార్మల్ కారం ఉంటాయి కదా, ఆ మిరపకాయలు అయితే తీసుకోండి. దాని చేతిలోకి ఒక ఫుల్ తెల్లగడ్డ, అంటే ఒక 15 వరకు తెల్లగడ్డలు అయితే వేసేయండి, తెల్లగడ్డ రెమ్మలు. నెక్స్ట్ ఉప్పు అండి, నేను ఇక్కడ రాళ్ళ ఉప్పు అయితే తీసుకుంటున్నాను. నాకు ఈ ఎర్రకారంకి రాళ్ళ ఉప్పు అయితే టేస్ట్ బాగుంటుంది. మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మంచిగా బాగా పేస్ట్ అయ్యే వరకు ఇక్కడ గ్రైండ్ చేసేసుకోండి. ఇంకోటి ఏమంటే ఇక్కడ బెల్లం చూడండి, నేను సైజ్ చూపిస్తున్నాను కదా, ఇంత బెల్లం పీస్ అయితే యాడ్ చేసుకోండి. బెల్లంని కొంచెం పొడి చేసుకున్నాను, మిక్సీలో గ్రైండ్ అయ్యలేదు కాబట్టి. ఇంకా బెల్లంని యాడ్ చేసుకునే దాని నుంచి టేస్ట్ బాగుంటుంది, కొంచెం కారం కూడా మనకి బ్యాలెన్స్ అవుతుంది. ఇంకా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకునేసేసి కొంచెం వాటర్ వేసుకునేసి బాగా మెత్తగా అయితే పేస్ట్ చేసుకోండి. ఎంత మెత్తగా పేస్ట్ అయితే అంత తినడానికైతే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, చూడండి మంచిగా పేస్ట్ అయిపోయింది. ఇంకా కలర్ కూడా చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో, టేస్ట్ కూడా అంతకన్నా బాగుంటుంది. మీరు చేసి పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో అయితే మనకు 20 days కన్నా పైనే ఉంటుంది. ఇంకా బయట అయితే మనకు 1 week వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇట్లా చేసి పెట్టుకొని ఇస్తే మనకి టిఫిన్స్లోకి కావచ్చు, లేదా రైస్లోకి, చపాతీలోకి, అన్నిట్లోకి కూడా బాగుంటుంది. మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని మీకు నచ్చిన కన్సిస్టెన్సీకి అయితే చేసుకోండి. కాకపోతే మంచిగా పేస్ట్ అయిపోయే మాదిరి చూసుకోండి. అంతే. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇంకా ఈ ఎర్రకారంకి మనము తిరుగుబాత్ అయితే పెట్టుకోవాలా. తిరుగుబాత్ మనము నూనె వేసే కన్నా నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది. నేను ఇక్కడ నూనె వేస్తాను, నూనెలో తిరుగుబాత్ వేసి లాస్ట్లో అయితే నెయ్యి యాడ్ చేసుకుంటాను. ఇంకా నూనె హీట్ అయిన తర్వాత సాసులు, కరివేపాకు, ఇంకా ఎర్రగడ్డలు ఇవన్నీ వేసేసేసి చూడండి కలర్ చేంజ్ అవుతాయి కదా ఎర్రగడ్డలు, ఇంత వేయించుకుంటే చాలు. ఈ ఎర్రగడ్డలు మనకి కారంలో బాగా మగ్గుతాయి కదా, రైస్లో కలుపుకొని తినేటప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ఇట్లా ట్రై చేయండి. ఇంకా ఎర్రగడ్డలు మగ్గినాక మన ఎర్రకారం పేస్ట్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకునేసి మీకు వాటర్ ఎంత కావాలో, మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు, అంటే కన్సిస్టెన్సీ చూడండి, ఎక్కువ వాటర్ ఏమైనా వేసుకుంటే ఎక్కువసేపు మరిగించాల, వాటర్ కనుక మీరు తక్కువ వేసుకుంటే ఒక 5 to 10 minutes బాగా ఉడికిస్తే చాలు. ఇంకేం దింపేస్తాము అన్నప్పుడు మనం ఇక్కడ నెయ్యి అండి, మీ ఇష్టం, మీకు ఎంత కావాల్సి అంత వేసుకోవచ్చు, మీ టేస్ట్కి తగినంత. నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు వేస్తాను. నెయ్యి యాడ్ చేసే దాని నుంచి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ఇంకా మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఈ జ్వరం వచ్చినప్పుడు, నోరు చెడిపోయినప్పుడు ఇట్లా కనుక మనకి తింటే బాగా సెట్ అయిపోతుంది. ఈ ఎర్రగారం అయితే మా అక్కే చూపించింది నాకు, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మీరు కూడా డెఫినెట్గా చేసి పెట్టుకొనేయండి. ఎప్పుడు మనకు కావాలనిపిస్తే అప్పుడు, ఇంట్లో సాంబార్లు ఏమీ చేయకున్నప్పుడు మనం దీన్ని అయితే
వాడేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, బాగా ఉడికించండి. ఉడకకుండా అట్లనే దించేయద్దు, పచ్చి స్మెల్ వచ్చేస్తుంది. మీరు వాటర్ ఎక్కువ పోసుకున్నట్లయితే 10 నిమిషాల పైన ఉడికించండి. లేదు వాటర్ తక్కువ పోసుకున్నట్లయితే ఒక 5 to 10 minutes అయితే చాలు. చూస్తున్నారు కదా, అది ఉడికేటప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇంకా లాస్ట్ అండి, చూడండి బాగా ఉడికిపోయింది. ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా. ఇప్పుడైతే నేను నెయ్యి యాడ్ చేసేస్తాను. నెయ్యి అనేది మీ ఇష్టం, ఆప్షనల్ అండి. నెయ్యి వేసుకుంటే కారం అనేది కొంచెం తగ్గుతుంది, అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది నెయ్యి వేసుకొని బాగా ఉడికించే దాని నుంచి. సో చూసారు కదా, ఇంతే అండి మా హిందూపూర్ స్పెషల్, ఇంకా మా ఇంట్లో స్పెషల్ ఎర్రకారం అయితే రెడీ అయిపోయింది. ఇంకా వేడి వేడి అన్నంలోకి వేసుకొని తినేయడం అంతే. ఇంకా నేను ఒక సైడ్ వంట చేస్తా అంటే నా కూతురు చూడండి ఉల్టా పడిపోయింది. నా కూతురే ఉల్టా పడుతుంది, ఏడుస్తూ ఉంటుంది. అంటే నన్ను పిలుస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను పోయి మాట్లాడిస్తే నవ్వుతూ ఉంటుంది. ఇంకా నా కూతురికి ఫుడ్ పెట్టే టైం అయితే అయింది. ఇప్పుడు 6 monthsలో ఉంది కదా, నేను ఫుడ్ అయితే స్టార్ట్ చేశాను. పొద్దున ఒక 11 గంటల అట్లా నేను డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ని బాగా ఉడికిస్తాను అన్నమాట. మన ఇష్టం, పాలల్లో కావాలన్నా ఉడికించవచ్చు, నీళ్ళల్లో కావాలన్నా ఉడికించవచ్చు. నేను ప్యాకెట్ పాలు, బయట పాలు ఇంకా పాపకు ఇంట్రడ్యూస్ చేయలేదు కాబట్టి ఇక్కడ వేడి నీళ్ళలోకే డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసేసేసి బాగా ఒక 10 minutes అయితే నేను ఉడికిస్తాను. నిదానంగా సిమ్లో పెట్టేసేసి 10 నిమిషాలు బాగా ఉడికిస్తే మనకు మంచి ప్యూరీ రెడీ అయిపోతుంది. నేను వేస్తా అనేది ప్లెయిన్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అంతే, ఇంకేమీ కాదు. ఇది పిల్లలకి చాలా మంచిది హెల్త్కి. సో ఇగో చూడండి, ప్యూర్ అయితే రెడీ అయిపోయింది. దీంట్లోకి కావాల్స్తే మనం కొంచెం బెల్లం యాడ్ చేయొచ్చు, నెయ్యి కూడా యాడ్ చేయొచ్చు. నేను ఏమీ యాడ్ చేస్తూ ఉండలేదు. మా పాప నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే బెల్లం యాడ్ చేస్తే బాగా ఇష్టంగా ఎక్కువగా తింటుంది, ప్లెయిన్గా ఇచ్చేస్తే అంత ఇష్టంగా తినదు. ఈరోజు ప్లెయిన్గా అయితే చేశాను. చూడండి తినడానికి ఎంత ఏడుస్తూ ఉందో. ఇంకా ఏం చేసేకలేదు, అట్లే ఆటలాడించుకుంటూ నేనైతే బాగా తినిపించేశాను. మధ్య మధ్యలో కాచి చల్లార్చిన నీళ్ళు కూడా తాపుతూ ఉంటాను. వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. సో ఆటలాడిస్తూ అయితే మనం పిల్లలకి తినిపించేస్తే బాగా తినేస్తారు. ఇంత హఠం చేస్తుంది తినడానికి మా పాప. అదే బెల్లం వేస్తే 10 minutesలో బాగా ఫుడ్ అంతా ఖాళీ చేసేస్తుంది, బాగా తింటుంది. ప్లెయిన్గా ఇస్తున్నాను కదా, అందుకే అంతగా తింటా ఉండదు. ఇంకా నేను మాట్లాడుతా అంటే చూడండి ఎట్లా చూస్తూ ఉందో. పిల్లల్ని చూసుకుంటూ వంట చేసుకోవడం అనేది కొంచెం పెద్ద టాస్కే, అయినా పర్లేదు, అలవాటైపోతుంది చేస్తూ ఉంటే. ఇంకొక విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను అబ్జర్వ్ చేసింది చాలా మంది పిల్లలకి ఫుడ్ తినిపించేటప్పుడు ఫోన్ ఇచ్చేస్తుంటారు. వాళ్ళు అటెంప్ట్ చేస్తారు, వాళ్ళు తినరు అని చెప్పేసి. అది మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేసిందే వాళ్ళకి అలవాటు అవుతుంది. సో డెఫినెట్గా అందరూ మైండ్లో పెట్టుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి. మనం చిన్నప్పటి నుంచి ఏం అలవాటు చేస్తామో డెఫినెట్గా అదే నేర్చుకుంటారు. తినేటప్పుడు మొబైల్ ఇవ్వద్దు, టీవీ కూడా చూపించొద్దు. 2 ఏళ్ల వరకు పిల్లలకి స్క్రీన్ టైం అనేది ఇవ్వకూడదంట, డాక్టర్స్ చెప్పిండారు. ఇంకా కూర్చొని తినపెడతా అంటే మా పాప బయటికి ఉమ్సేస్తూ ఉంది, సరిగ్గా తినడం రాదు కదా పాపం. అందుకే నేను ఇట్లా కొంచెం ఎలివేటెడ్గా అయితే పనుకోబెట్టుకొని తినిపిస్తూ ఉంటాను, మాటలు చెప్తూ ఉంటాను. సో తినేస్తుంది. తిన్నాక వాటర్ తాపేస్తాను. ఇంట్లో ఏం చెప్తా అంటారంటే, తినిన తర్వాత పాపకి తినిందే ప్లేట్ కప్పు ఉంటుంది కదా, దాంట్లోనే దిష్టి తీసేసేయి, లేదంటే పాపకు దిష్టి తగులుతుంది మా అమ్మ చెప్తా ఉంటుంది. సో తిన్నాక దిష్టి అయితే తీసేస్తాను. పిల్లలకి ఏం ఫుడ్ స్టార్ట్ చేసినా సరే ఆ ఫుడ్ మనకి పాపకు పడుతుందా లేదా అనే విషయాన్ని మీరు ఒక 2 to 3 days వరకు అబ్జర్వ్ చేయండి. కంటిన్యూస్గా అట్లే పెట్టేసేయండి. ఒకసారి పెట్టిన తర్వాత ఒక 2-3 days అబ్జర్వ్ చేయండి, అలర్జీస్ ఏమన్నా అవుతాయేమో అని. లేదంటే మీరు హ్యాపీగా కంటిన్యూ చేసేసుకోవచ్చు. ఇంకా ఎర్రగారంలోకి నెయ్యి వేసుకొని నేను మధ్యాహ్నం భోజనం అయితే చేసేస్తాను. టేస్ట్ అయితే చాలా సూపర్గా వచ్చింది. ఇంకా ఎర్రకారం రైస్లో కన్నా ముద్దల్లోకి కొంచెం నెయ్యి వేసుకొని వేడి వేడి రాగి ముద్దలోకి తింటే సక్కత్గా ఉంటుంది. సో ట్రై